హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇక్కడైతే మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది సండే రోజు మార్నింగ్ రొటీన్ అనమాట. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి 2 డేస్ వ్లాగ్ అండి. అంటే ఒకటేమో సండే రోజు మార్నింగ్ రొటీన్ అండ్ నెక్స్ట్ ట్యూస్డే రోజు ఆఫ్టర్‌నూన్ నుంచి షూట్ చేశాననమాట. అది కూడా ఇందులోనే యాడ్ చేస్తాను. యాక్చువల్‌గా సండే రోజే మంచిగా ఫుల్ డే వ్లాగ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. బట్ ఏమంటే మార్నింగ్ వరకే షూట్ చేయగలిగాను. అంటే కొంచెం ఏంటో మైండ్ డిస్టర్బ్డ్‌గా అనిపించింది. ఇక ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్నవి ఏవో ఒకటి ఉంటాయి కదా! సో, అట్లా కొంచెం మైండ్ డిస్టర్బ్డ్‌గా అనిపించి ఇంక నేను ఆ తర్వాత నుంచి అయితే ఏమి షూట్ చేయలేకపోయాననమాట. ఓన్లీ మార్నింగ్ రొటీన్ వరకే షూట్ చేశాను. ఇంకా తర్వాత అయితే చేయలేకపోయాను. అంటే ఇంకా చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి కదా! సో, ఇక నాకు ఇంట్రెస్టే పోయిందనమాట. ఇక చేయాలనిపించలేదు. ఇక అందుకే ఇంకా అక్కడితో అయితే ఆపేశాను. ఇదనే కాదు, ఏ వర్క్ అయినా కూడా మనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలనమాట. కాన్సంట్రేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇష్టంగా చేయాలి. ఇదేదో బర్డెన్‌గా ఫీల్ అయ్యి కష్టంగా అనుకుంటూ చేశామనుకోండి, అది నిజంగానే కష్టం అనిపిస్తదనమాట. ఈ వర్క్ అనే కాదు, మనం లైఫ్‌లో చూజ్ చేసుకున్న ఏ పనైనా సరే అంతే. అది కొంచెం కష్టమైనా సరే, అది మనం ఇష్టంగా చేయడానికి ట్రై చేశామనుకోండి, ఆటోమేటిక్‌గా అది మనకు అంత కష్టమేమి అనిపించదనమాట. చాలా ఈజీగానే అనిపిస్తది. ఆఫ్‌కోర్స్ కొన్ని కొన్ని కష్టంగానే ఉంటాయి. ఎంత కష్టమైనా సరే మనం కొంచెం ఇష్టంగా ఫీల్ అయ్యామంటే చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తదనమాట. ఆ ఇంట్రెస్ట్ వల్ల, ఆ పట్టుదల వల్లే మనం లైఫ్‌లో సాధించలేము అనుకున్నవి కూడా సాధించగలిగే ఛాన్స్ అయితే ఉంటదనమాట. సో, అది అంటే నాకు రీసెంట్‌గా ఇట్లనే యూట్యూబ్ ద్వారా ఒక సిస్టర్ అయితే పరిచయమయ్యారు. డైలీ నాకు కాంటాక్ట్‌లో కూడా ఉంటున్నారనమాట. అంటే నాకు పేర్లు అవన్నీ మెన్షన్ చేయడం అయితే ఇష్టం లేదులెండి. తనకేంటంటే చిన్న పిల్లలు ఇట్లనే మంచిగా కుక్ చేసి పెట్టాలి అని ఇంట్రెస్ట్ చాలా ఉంటది. కానీ తనేం ఫీల్ అవుతారంటే నాకు వంటలు రావు. నాకిక రావు అన్న మైండ్ సెట్‌తో ఉంటున్నారనమాట. సో, అందుకనేసి రావు, నేను చెయ్యలేను అనేది మొత్తం కూడా పక్కన పెట్టేసి, చెయ్యాలి, నేను కూడా చేయగలను, నాకు మాత్రం ఎందుకు రావు అన్న ఇంట్రెస్ట్‌తో తను గనుక ఆలోచించారనుకోండి, నేను అదే చెప్తున్నాను. ట్రై చేయండి, వస్తాయి, రావు అదేమి బ్రహ్మ విద్య కాదు కదా! పుట్టుకతోనే ఎవరు వంటలైతే నేర్చుకోలేదు. అందరూ పుట్టిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాతే కదా అందరం కూడా నేర్చుకుంది. సో, అట్లాగా రావు అది ఇది కాకుండా తనకేమంటే మంచిగా పిల్లలకి కుక్ చేసి పెట్టాలనే ఇంట్రెస్ట్. అక్కడికే 2, 3 అక్కడక్కడ ట్రై చేస్తున్నారనుకోండి, ఇట్లనే మన ఛానల్‌లో చూసి. బట్ అవేమంటే ఫ్లాప్ అవుతున్నాయి. ఇక చేయాలని ఇంట్రెస్టే పోతుందనమాట. ఆఫ్‌కోర్స్ 1, 2 సార్లు ఫ్లాప్ అవ్వచ్చు. బట్ అన్ని సార్లయితే అట్లా ఫ్లాప్ అవ్వవు గదా! మంచిగానే కుదురుతాయి. చేసే కొద్దీ చేసిన ఫస్ట్ అటెంప్ట్‌లోనే కరెక్ట్‌గా కుదరాలి, మంచిగా రావాలి అనుకోవడం కూడా తప్పే. సో, చేయగా అవే మంచిగా కుదురుతాయనమాట. సో, నాకెందుకో తను గుర్తొచ్చి ఇక ఈ మాటలు చెప్పాలనిపించి చెప్తున్నాను. అంటే అది వంట విషయమైనా, లేదంటే మనం కొత్తగా చేయాలనుకున్న ఏ పనైనా సరే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన మీద మనకి నమ్మకం ఉండాలనమాట. నేను చేయగలను, నేను సాధించగలను అని మన మీద మనకి నమ్మకం ఉండాలి. అండ్ చెప్పాను గదా! ఆ చేసే పని కష్టంగా గాకుండా కొంచెం ఇష్టంగా ఫీల్ అయ్యి చేశామనుకోండి, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే వస్తది మనకి చేయాలని. అండ్ ఖచ్చితంగా మనం అనుకున్నదైతే సాధించగలము. సో, ఇది నేను తనకనే గాదు, నాకెందుకో చెప్పాలనిపించి చెప్తున్నాననమాట. అంటే చాలామంది ఇట్లనే చేయలేనేమో అది ఇది అని చెప్పేసి ఏమన్నా అనుకోని గూడా బ్యాక్ స్టెప్ ఏస్తూ ఉంటారు. మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. సో, అందుకోసము అందరికీ కొంచెం చెప్పాలనిపించి చెప్తున్నాననమాట. సో, అదండి. సో, ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇవాళ అయితే నేను మైసూర్ బోండా వేస్తున్నాను. ఆల్రెడీ మీలో చాలామంది షార్ట్ వీడియో అయితే చూసే ఉంటారు. అది సండే రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కేననమాట. సో, ఇక్కడేం చేశానంటే ఫస్ట్ 1.25 కప్పు వరకు పెరుగైతే తీసుకున్నానండి. మంచిగా కొంచెం చిక్కటి పెరుగే తీసుకున్నాను. అందులో ఏంటంటే 1 స్పూన్ వరకు ఆయిల్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వంట సోడా, అలాగే 1 స్పూన్ వరకు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసి ఫస్ట్ అయితే బాగా బీట్ చేసుకోవాలనమాట. ఆ కర్డ్ అంతా కూడా కొంచెం క్రీమీ టెక్స్చర్ రావాలి. అండ్ బీట్ చేస్తున్నప్పుడే మనకు ఆ ఎయిర్ గ్యాప్స్ కూడా వస్తాయి. ఎందుకంటే సోడా వేసాం కాబట్టి. సో, అట్లా బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో 1.25 కప్పు వరకు నేను గోధుమ పిండి అండ్ 1.25 కప్పు వరకు మైదా అయితే యాడ్ చేసుకున్నాను. కంప్లీట్‌గా మైదాతో కూడా చేసుకోవచ్చు. కంప్లీట్‌గా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేనేంటంటే అది హాఫ్, ఇది హాఫ్ యాడ్ చేసుకున్నాననమాట. అంటే ఈ మైసూర్ బోండాలు ఇవన్నీ నేను చాలా తక్కువ, నాకిష్టంలే కానీ బట్ చాలా తక్కువ చేస్తాననమాట. మైదా అసలు మీరు చూస్తే నేను ఎక్కడ కూడా అంతగా అయితే ప్రిఫర్ చేయను. సో, చాలా తక్కువ. సో, ఎప్పుడన్నా ఇవాళ ఎందుకో తినాలనిపించింది. అందుకని చెప్పేసి చేస్తున్నాను. అది కూడా అది హాఫ్, ఇది హాఫ్ యాడ్ చేసుకొని చేస్తున్నాను. అండ్ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని నియర్లీ ఒక హాఫ్ కప్ వరకు
వరకు వాటర్ అయితే పడతాయన్నమాట. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఇదిగోండి ఇట్లాగా బాగా బీట్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా కూడా ఇట్లా బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి ఫ్లఫీగా చాలా బాగా వస్తాయన్నమాట. సో, అది అట్లా బీట్ చేసుకొని ఇంకా ఒకసారి మొత్తం కూడా సెట్ చేసుకొని మూత పెట్టేసేసి అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా దీన్ని మనం నానబెట్టుకోవాలి. నేనేం చేశానంటే ముందు రోజు నైటే కలిపేసి పెట్టుకున్నాను. అంటే సండే కదా! మనకి లెగవడానికి కొంచెం బద్ధకంగా అనిపిస్తది. ఇన్ కేస్ లేచినా, లెగవకపోయినా మరి హడావిడిగా చేసుకునే పని లేకుండా ఉంటదిలే అని చెప్పేసి నేను ముందు రోజు ఇదంతా కూడా నేను సాటర్డే రోజు నైటే మిక్స్ చేసి పెట్టేసుకున్నాననమాట. సో, అది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ఏంటంటే చూసారు కదా! ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, అల్లము అయితే సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాననమాట. అట్లా మిక్స్ చేసుకొని ఇంకా తర్వాత మనం బోండాల్లాగా వేసుకోవడమే. సో, అది ఇంక ఇక్కడైతే చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి ఇంకా పల్లీలు వేసి అట్లాగా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. చాలా బావుంటది. మైసూర్ బోండా కదా! ఓన్లీ పల్లి చట్నీ కంటే ఇట్లాగా కొబ్బరి ఇంకా పుట్నాలు గాని, లేదంటే ఇట్లా పల్లీలు గాని వేసి చేసుకుంటే చాలా బావుంటదనమాట మైసూర్ బోండాల్లోకి. సో, ఇంకక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకిక్కడ పోపు కూడా పెట్టుకుంటున్నాననమాట. అండ్ పక్కనైతే బోండాలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. సో, అది ఇంక ఇదిగోండి చట్నీ అట్లా మిక్సీ చేసుకున్న తర్వాత పోపు తీసుకొచ్చి చట్నీలో అయితే వేసేసాను. నేను మాక్సిమం చట్నీ అయితే ఏమి తాలింపు పెట్టను. అంటే రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్‌లు ఉంటాయి గదా! ఇడ్లీ గాని, దోస గాని సో, రెగ్యులర్‌గా అయితే నేనేమి పోపు పెట్టననమాట. ఏమన్నా ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఏమన్నా చేసుకున్నప్పుడు మైసూర్ బోండా గాని, లేదంటే రవ్వ దోస ఇట్లా చేసుకుంటాం గదా! సో, అట్లాంటి వాటికి మాత్రమే నేను తాలింపు అయితే పెడతాను. రెగ్యులర్‌గా అయితే ఏం పెట్టనండి. సో, అది ఇంకక్కడ తాలింపు కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మైసూర్ బోండా కూడా వేసుకుంటున్నాననమాట. ఆయిల్ కూడా మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి. అప్పుడైతేనే మనకి మంచిగా పైకొస్తాయి. అండ్ షేప్ కూడా వాటంతటికి అవే రౌండ్‌గా అయితే వస్తాయి. ఆయిల్ హీట్ అవ్వలేదనుకోండి కిందకి వెళ్లి చతికిలు పడతాయి. అండ్ షేప్ కూడా రాదనమాట. సో, అది ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే చాలా బాగా వస్తాయి. మా వారికి కూడా ఇష్టమే. మా వారికి, నాకు చాలా ఇష్టం మా ఇంట్లో. ఇంకా అందరూ కూడా చాలా చాలా తక్కువ తక్కువ అనమాట. అందుకే నేనైతే పెద్దగా చేయను. ఎక్కువ చెప్పాను కదా! పూరీలు, చపాతీలు ఇట్లాంటివైతే మంచిగా తింటారు. ఈ మైసూర్ బోండా ఇవేంటో మరి అంతగా తినరనమాట. మా పిల్లలు కూడా పర్లేదు. బట్ మా అత్తయ్య చాలా అంటే చాలా తక్కువ తింటారు. అంటే ఇక ఇవి మైదా పిండితో చేస్తారు కదా! సో, ఇక అదే మైండ్ సెట్‌తో ఉండి మైదా కదా! తినకూడదు తినకూడదు అని చెప్పేసి తనైతే అంతగా తినరనమాట. అందుకే ఇంకా నేనైతే పెద్దగా చేయననమాట. అంటే అది గోధుమ పిండి అని చెప్పినా సరే అంటే ఇక బోండా అనగానే మైదా అనుకుంటాం కాబట్టి ఆ గిలైతే ఉంటది కదా! సో, మళ్ళీ తినరేమో ఎందుకులే అని చెప్పేసి నేను కూడా ఇంకా పెద్దగా అయితే ఏమి చేయను. చాలా అంటే చాలా తక్కువ అనమాట. సో, అది ఇంక అట్లా బోండా అన్నీ కూడా వేసేసి ఫస్ట్ మామయ్య బయటికి వెళ్ళాలన్నారు. ఎక్కడో పనుందంటే ఇంక అందుకని చెప్పేసి ఫస్టే తనకు పెట్టేసి ఇచ్చాను. ఇంకా తర్వాత పిల్లలకి కూడా పెట్టాననమాట ఇక్కడ. ఇంకా వీళ్ళు కూడా తినేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంక ఈలోపు బ్రష్‌లు అవన్నీ కూడా చేసేసుకొని ఇంక ఇక్కడైతే తినేస్తున్నారు. మార్నింగ్ ఏమో ఇవాళ గ్రీన్ టీ అట్లయితే ఏమి తాగలేదు. జస్ట్ కొంచెం హాట్ వాటర్ తాగాననమాట. మా వారేంటంటే టీ, కాఫీలు తాగట్లేదు. సో, ఇంక తనేమంటే టిఫిన్ చేసిన తర్వాత అడుగుతున్నారనమాట గ్రీన్ టీ. ఇంకా సరేలే టిఫిన్ చేసిన తర్వాత తాగుదాంలే అని చెప్పేసి ఇక మార్నింగ్ ఏదో ఒకటి పడాలి కదా! అందుకన్నట్లు కొంచెం హాట్ వాటర్‌లో లెమన్, హనీ స్క్వీజ్ చేసుకొని తాగాను. ఇంక అక్కడి నుంచి ఇది ట్యూస్‌డే రోజు ఆఫ్టర్‌నూన్ నుంచండి. ఇంక ఇక్కడ స్కూటీ నేర్చుకోవడానికైతే వచ్చాననమాట. తాళం ఆపు చెప్పానేనండి ఎట్టన్నా చిన్నగా పొమ్మనండి. ఇది నేను ఫస్ట్ టైమ్ అనమాట స్కూటీ అయితే డ్రైవ్ చేయడము. ఇంతకుముందు ఎప్పుడు అయితే డ్రైవ్ చేయలేదు. నాకసలు రాదు. అంటే నాకు ఇంతకుముందు సైకిల్ వచ్చనమాట. నాకు 8, 9 ఇయర్స్ ఉన్నప్పుడే నాకు సైకిల్ అయితే వచ్చు. మన లేడీస్ సైకిల్ వచ్చు. అంటే నాన్న వాళ్ళు నడుపుతారు పెద్ద సైకిల్ పల్లెటూరులో. ఆ సైకిల్ కూడా వచ్చనమాట. సో, నాకు అది వచ్చు కాబట్టి నాకు స్కూటీ నేర్చుకోవడం పెద్ద కష్టమైతే ఏమనిపించలేదు. సో, సైకిల్ వచ్చనుకోండి, సైకిల్ వచ్చిన వాళ్ళకైతే అంత టైం అయితే ఏం పట్టదనమాట. వితిన్ ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే స్కూటీ వచ్చేస్తది. అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సైకిల్
రాని వాళ్ళైనా సరే ఒక గంటలో అయితే నేర్చుకోవచ్చు. అంత కష్టమైతే ఏమి కాదు స్కూటీ నేర్చుకోవడం. అదే చెప్పాను గదా! మనం ఇందాక చెప్పాను గదా! ఏదన్నా నేర్చుకోవాలి అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి అంతే. సో, ఏదైనా గూడా మనం జేసేయగలం అనమాట. మా వారు జస్ట్ ఇట్లాగ వెళ్ళు అని జెప్పేసి చెప్పారు అంతే. తనసలు పట్టుకోవడం అట్లా గూడా ఏం చేయలేదు. వెనక్కి కూర్చోవడం అట్లా గూడా చేసి ఏమి డ్రైవ్ చేయించలేదనమాట. నేనే ఇక ఎట్లాగైనా నేను చేయగలను అన్నట్లు నేనే ఇంక అట్లా స్లోగా అయితే వెళ్ళాను. అండ్ ఇప్పటికైతే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అయిపోయాను. ఇక్కడేంటంటే ఇది మా ఊరు ఎస్ఆర్ఎం కాలేజ్ సైడ్ అనమాట. అయితే ఇక్కడ వెహికల్స్ అట్లయితే ఏమి రావని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చాం నేర్చుకోవడానికి. ఇంకా నేను ఈ ప్రెజెంట్‌కైతే నాకు ఆల్మోస్ట్ వచ్చేసింది. అంత భయం గూడా ఏమీ లేదు. ఆ హ్యాండిల్ ఒక్కటి బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలు. అంత కష్టమైతే ఏముండదనమాట. సో, అది హ్యాండిల్ ఒక్కటి బ్యాలెన్స్ చేసుకొని ప్రస్తుతానికైతే బానే వచ్చింది. ఇంకొంచెం వెహికల్స్ ఉన్న ప్లేసెస్ అంటే ట్రాఫిక్ ఉన్న ప్లేసెస్‌లో గనక వెళ్తే ఒకసారి ఇక వచ్చేసినట్లేననమాట కంప్లీట్‌గా. సో, అది స్కూటీ డ్రైవింగ్ అయితే ఫైనల్‌గా వచ్చేసింది నాకు కూడా. నాకిష్టం అనమాట. ఇష్టమని గాదు బట్ మనం గూడా నేర్చుకొనుంటే రేపు సిట్యుయేషన్స్ అన్నీ ఒకలా ఉండవు కదా! ఎప్పుడన్నా మనమే అవసరపడి బయటికి వెళ్ళాల్సొస్తది. సో, ఒక వెహికల్ ఉంటే మనకు కూడా అంత కష్టమైతే పడాల్సిన అవసరం ఉండదు గదా! వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం అయితే ఉండదు. సో, అందుకే నేనే మా వారిని కొంచెం అది ఇది చెప్పేసి నాకు స్కూటీ కొనిపించేలాగా చేసుకున్నాననమాట. సో, అది అంటే పిల్లలు స్కూల్‌కి వెళ్తారు గదా! ఇబ్బంది పడతారు. "నువ్వెక్కడ తీసుకొస్తావు కుదిరిన రోజు పాపం వాళ్ళు అక్కడే ఉంటారు చాలా సేపు వరకు" అది ఇది అని చెప్పేసి చెప్తే ఇంక మా వారు ఇంకా అన్నిటికి గూడా ఓకే చెప్పేసి ఇక అట్లా కొనిస్తున్నారనమాట. సో, అది చెప్పాను గదా! ఇదైతే 2, 3 మంత్స్ వరకు మన దగ్గరే ఉంటది. చెప్పాను గదా! షూరిటీగా ఇచ్చారనేసి. సో, అదనమాట. స్కూటీ అయితే ఫైనల్‌గా మనకి వచ్చేసిందండి. సో, ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఇంకా వాసవికొచ్చే టైం అవుతుంది. ఇంకా స్నాక్ చేయాలి గాబట్టి ఇక్కడ బ్రెడ్‌తో ఏంటంటే శాండ్‌విచ్ లాగా చేస్తున్నాననమాట. మీకు తెలుసు గదా! నేను ఎక్కువ బ్రెడ్ ఉంటే ఇదే చేస్తానని చెప్పేసి. సో, ఫస్ట్ అయితే మయోనీస్ ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు గదా! కొన్ని నానబెట్టుకున్న జీడిపప్పు అండ్ ఒక 2 వెల్లుల్లి స్కిన్ తీసేసి అండ్ అలాగే కొంచెం చిటికెడు సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు షుగర్ వేసి మిల్క్ ఉంటే మిల్క్ వేసుకోండి అబ్బా! నేను ఫస్ట్ మిల్కే వేసాను. అంగన్వాడీలో ఇస్తారు గదా! ఆ మిల్కే వేసాను. కానీ అవి ఏంటో తర్వాత చూస్తే విరిగిపోయి ఉన్నాయన్నమాట. ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ జీడిపప్పు అన్నీ ఒకసారి వాష్ చేసుకొని పెరుగు వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు. మిల్క్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మిల్కే ఇవ్వండి. మిల్క్ లేకపోతే కర్డ్ యాడ్ చేసుకోండి బానే ఉంటది. సో, అది ఫస్ట్ అయితే మయోనీస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా తర్వాత స్టఫింగ్ కోసం అనేసి ఇక్కడ నేను ఆనియన్స్, టొమాటో అలాగే క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. క్యాప్సికమ్ ఏంటంటే లైట్‌గా కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే మా పిల్లలు డైరెక్ట్‌గా వేస్తే తినరు. అందుకని చెప్పేసి కొంచెం లైట్‌గా నెయ్యి వేసి ఫ్రై చేసుకొని క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ ఆల్రెడీ మయోనీస్‌లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి. సాల్ట్ అలాగే స్పైస్‌కి తగ్గట్టు పెప్పర్ పౌడర్ అయితే వేసాను. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. నా దగ్గర లేవనేసి స్కిప్ చేశాను. కారం మాత్రం వేయకండి అసలు బాగుండదు. ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి లేదంటే అసలు స్కిప్ చేయండి. పెప్పర్ ఫ్లేవరే సరిపోతదనమాట. అండ్ ఆ తర్వాత కొంచెం ఒరిగానో ఉంటది కదా! ఒరిగానో కూడా వేసేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్న మయోనీస్ ఉంది కదా! ఆ మయోనీస్ కూడా వేసేసి మొత్తం స్టఫ్‌ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీనికేంటంటే టొమాటో కెచప్ ఉంటే టొమాటో కెచప్ వేసుకోవచ్చు. నా దగ్గర రెడ్ సాస్ ఉంది. అంటే పిజ్జా సాస్ చూసారు కదా! అదైతే ఉంది. సో, నేనైతే అది అప్లై చేసుకున్నాను. ఇది లేకపోతే నార్మల్‌గా టొమాటో కెచప్ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. అది ఇట్లా ఈవెన్‌గా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా! ఈ స్టఫ్ అయితే ఇట్లా ఈవెన్‌గా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని పైన చీజ్ స్లైస్ ఉంటది కదా! చీజ్ స్లైస్ అయితే వేస్తున్నాను. చీజ్ స్లైస్ కాకుండా నార్మల్‌గా ఇది వచ్చేసి స్లైస్డ్ చీజ్. ఇది కాకుండా మీ దగ్గర ప్రాసెస్డ్ చీజ్ ఉన్నా వేసుకోవచ్చు. లేదంటే మోజరెల్లా చీజ్ ఉన్నా కూడా ఏదైనా వేసుకోవచ్చనమాట. సో, అది నా దగ్గర స్లైస్ ఉంటే ఇంక నేనైతే అట్లా స్లైస్ వేసేసి పైన ఇంకో బ్రెడ్ పీస్ పెట్టేసేసి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసి ఇట్లా కవర్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి. అబ్బా! నా దగ్గర అయిపోయింది. అందుకనేసి నేను కొంచెం అట్లా నెయ్యి వేసేసుకొని ఇట్లా అటు ఇటు కూడా 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఆ లోపల వేసిన చీజ్ స్లైస్ ఉంది కదా! అది మంచిగా మెల్ట్ అయ్యి అసలు టేస్ట్ అయితే చాలా బావుంటాయన్నమాట. సో, అది నేను ఎక్కువ బ్రెడ్ ఉంటే మాత్రం చెప్పాను కదా! కిందటి వ్లాగ్‌లో 3 వెరైటీస్ చేస్తాననేసి. ఒకటి బ్రెడ్ ఆమ్లెట్ అండ్ ఇట్లా పిల్లల కోసం స్నాక్ అండ్ ఇంకొకటి బ్రెడ్ హల్వా. సో, ఇంక ఇవాళ పిల్లల కోసం అనేసి ఇట్లా శాండ్‌విచెస్ లాగా చేశాననమాట. సో, అది చాలా బావుంటాయి. మా పిల్లలకైతే అసలు ఎంత ఇష్టమంటే అంత ఇష్టమనమాట. మెయిన్‌లీ మా పెద్దోడు ఇట్లాంటివి చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు. చిన్నోడు పెద్దోడితో పోల్చుకుంటే చాలా తక్కువ. తింటాడు బట్ వాడంత ఇంట్రెస్టింగ్‌గా అయితే తినడనమాట. వీడు తింటాడు. బట్ ఒక ఫుల్ ఇచ్చామనుకోండి ఫుల్‌లో హాఫ్ తింటాడు. లేదంటే హాఫ్ ఇచ్చామనుకోండి హాఫ్‌లో హాఫ్ తింటాడు. సో, వీడు మోస్ట్‌లీ తింటాడు. బట్ పెద్దోడితో
పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట. వీడు ఎక్కువ ఇక ఫ్రూట్స్, పప్పులు అవి ఇవి ఉంటాయి కదా! సో, అట్లాంటివి ప్రిఫర్ చేస్తాడనమాట. జంక్ ఫుడ్ కూడా మా చిన్నోడు బానే తింటాడు. ఎక్కడికక్కడ ప్రివెంట్ చేయాలని చూసినా కూడా వాడు ఇక బయటికి వెళ్తాడు. అటు సరదాగా సెంటర్‌కనేసి వెళ్తారు. అక్కడ వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు కొనిపిస్తూ ఉంటారు. సో, ఇక అట్లా ఇట్లా వాడితో అయితే అసలు మానిపించలేకపోతున్నాము. బట్ పెద్దోడు మాత్రం చాలా చాలా తక్కువ. వాడు ఇట్లాంటివి ఇంట్లో చేసి పెడితే మంచిగా తింటాడనమాట. సో, అది ఇట్లా అటు ఇటు కూడా బ్రెడ్ స్లైస్‌ని మంచిగా రోస్ట్ చేసుకున్నాం కదా! ఇట్లా హాఫ్‌గా కట్ చేసుకొని ఇంకా తినేయడమనమాట. అబ్బాయి కడుక్కున్నాడా? ఇదిగో ఇది మామకి పో, ఇది దప్తున్నా నేను. యమ్మీ యమ్మీ యమ్మీ. బాగుందా ఫ్రెండ్స్? యమ్మీయా ఫ్రెండ్స్? యమ్మీ యమ్మీ. Do you like it? Do you like it? సరే కూర్చో. అదే అసలు నీకు భయం లేదురా? నీకేరా? నాన్న తినేస్తున్నాడులే నీది కూడా. సో, అది ఇంక అట్లా అయితే తినేసాము. 4 అయ్యాయనమాట. అంటే 4 శాండ్విచెస్ లాగా అయ్యాయి. సో, పిల్లలకి ఇంకా మా వారికి తలా ఒకటైతే ఇచ్చేసి ఇంకొకటి ఉంటది కదా! అది నేను మా అత్తయ్య హాఫ్ అయితే షేర్ చేసుకున్నామనమాట. సో, అది ఇంక మామయ్య అంటే మామయ్య వచ్చేసరికి 7:30 అట్లా అయితే అవుతదిలెండి. అంటే తనకి మోస్ట్‌లీ ఇట్లాంటివైతే అసలు నచ్చవు. సో, అది ఇంక అట్లా ఈవినింగ్ అయితే తినేసాము. అండ్ ఇక్కడైతే ఇదిగోండి ఇదేంటి అయ్యప్ప స్వామి ప్రసాదము, శబరిమలై ప్రసాదం అనమాట. మాకు తెలిసిన వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు నాకు మరిదవుతారు. సో, తను మాల వేసుకున్నారు. అయ్యప్ప మాల వేసుకొని ఇంకా శబరిమల అయితే ఎళ్ళొచ్చారనమాట. ఇంకా ప్రసాదం అయితే తీసుకొనొచ్చారు. ఇంక అట్లాగా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో ఇది. ఫ్రెండ్స్ ఇంకా ఇదనమాట. సో ఇప్పుడైతే నైట్ అయిపోయిందనమాట. నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఈవినింగ్తో ఆపేసి మళ్ళీ నైట్ చేస్తున్నాను అనమాట. నైట్ షూట్ చేస్తున్నాను అనమాట. సో అది ఇదిగోండి ఇదైతే అయ్యప్ప స్వామి ప్రసాదము. అందరికీ తెలుసు కదా, ఎంతమందికి ఇష్టం మీలో. నాకైతే చాలా చాలా ఇష్టము. ఒక డబ్బా తీసుకొచ్చి నా ముందు పెట్టేసి తినేమన్నా కూడా తినేస్తాను అనమాట. కానీ ప్రసాదం కదా, అందరికీ షేర్ చేయాలి. సో నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. మా మరిది అంటే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కొడుకు అట్లా ఉంటారు కదా, సో తను అయ్యప్ప మాల వేసుకొని శబరిమలైకి వెళ్ళి ఇంకా ప్రసాదం అయితే తీసుకొచ్చారనమాట. సో అది ఇంకా ప్రసాదం అయితే తినేస్తున్నాను. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నైట్ అయిపోయింది, ఇంకా పిల్లలకి పెట్టేశాను. అండ్ మా చిన్నోడైతే పడుకున్నాడు కూడా. అండ్ పెద్దోడైతే ఇదిగోండి ఇట్లా పడుకోవడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాడు, కానీ వాడికేమో నిద్ర రావట్లేదు. సో మరి ఇంకా ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.